జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు రైతుల రుణమాఫీ ఎక్కడ? నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్న. ఆదరించండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీకు అండగా ఉంటా. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి గోవింద్పేట్, చేపూర్, పిప్రి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయం, భూలక్ష్మి ఆలయాల్లో పూజలు చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన సన్మానించిన అర్చకులు. బాల్కొండ మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని అభ్యర్థన. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలి. నిజామాబాద్ నగరంలోని 37వ డివిజన్లో ఇంటింట ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు. ఇంటి నుంచి ఓటు సేకరించే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. మొదటి రోజు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోం ఓట్లు సేకరించాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పార్లమెంటు ఎన్నికల వేళ జిల్లాలో భారీగా పట్టుబడుతున్న నగదు. 1వ టౌన్ పిఎస్ పరిధిలో 4.50 లక్షల రూపాయలు, 2వ టౌన్ పిఎస్ పరిధిలో 3.40 లక్షలు పట్టుకున్న పోలీసులు. డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు. ఉదయం 9 నుంచే భానుడి భగభగ. కేసీ స్పెషల్ ఫోకస్. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెరుకు రైతులను, కార్మికులను మోసం చేసేందుకే షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ పేరిట 43 కోట్ల నిధులను విడుదలకు బ్యాంకర్లతో చర్చలు జరిపించని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫ్యాక్టరీ తెరవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, ఇది కేవలం ఎన్నికల స్టెంట్ మాత్రమే అని బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆరోపించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెరుకు రైతులను ఆదుకోవాలని, చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, దానికి ఒక విధి విధానాలు అంటూ ఏమీ లేవని, అసలు ఫ్యాక్టరీల పునఃప్రారంభానికి ప్రణాళిక లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ఒక కమిటీ వేశారని, ఆ కమిటీలో మంత్రులు దామోదర్ రాజా, నరసింహ, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారని, వారు ఫ్యాక్టరీని సందర్శించి 2025 డిసెంబర్లో ఫ్యాక్టరీ తెరవవచ్చని ఒక నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. కేవలం ఎన్నికలు ఉన్నాయని, ఇటీవల నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో పర్యటించి రేవంత్ రెడ్డి మాట మార్చి చక్కెర ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17 లోపు తెరుస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత బూస్ట్ ఇచ్చినా మైలేజ్ పెరగకపోవడంతో కేవలం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి కోసమే 43 కోట్లను బ్యాంకుల బకాయిలు కట్టేందుకు నిధులు విడుదల చేశారని చెప్పారు. 4 బ్యాంకులకు 3 చక్కెర కర్మాగారాల నుంచి 202 కోట్ల బకాయిలు ఉన్నాయని, అవి 12% వడ్డీతో చెల్లించాల్సి ఉందని చెప్పారు. వాటిని కట్టిన తరువాత ఫ్యాక్టరీకి ఉన్న గోగరాజు, గంగరాజు 262 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితుల్లో నడవలేదని, యంత్రాల మరమ్మతు కోసం మరో 50 కోట్లు అవసరమని పేర్కొన్నారు. చెరుకు రైతులకు చెరుకును పండించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన ఉందని, అవి అదనమని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల స్టంట్గా 43 కోట్లు విడుదల చేసి తాము ఫ్యాక్టరీ తెరుస్తామని ప్రజలను, రైతులను వంచేందుకు సిద్ధమైందని, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ పార్టీ ఎవరికి గుర్తుకు రారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఇది వేస్ట్ ముచ్చట. 1 by 1 నేను అన్నీ చెప్తా, ఎందుకనే చెప్తాను. అసలు వీళ్ళకి ఉద్దేశం కూడా లేదు, వీళ్ళకి నియత కూడా లేదు. ఎంతసేపు ఎలక్షన్లు, ఓట్లు పడాలి. మే 14 నాడు రేవంత్ గాడి గుడి పెట్టారు. ఇవాళ పేపర్లలో వచ్చిన దీని ప్రకారం 41-42 కోట్లు ఏదో కట్టింది. వాస్తవాలు ఏంటంటే 202 కోట్లకి బ్యాంకులకి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద 202 crores కట్టాలి. 4 బ్యాంకులు ఇందులో ఈ ఫ్యాక్టరీలకి లోన్లు ఇచ్చాయి. ఒకటేమో యూనియన్ బ్యాంకు, ఒకటేమో యూకో బ్యాంకు, ఇంకోటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, 4వది కెనరా బ్యాంక్. వీళ్ళు యూనియన్ బ్యాంక్ కట్టినట్టు 42 కోట్లు. ఇది అంచెలంచెలుగా సెప్టెంబర్ వరకు 202 కోట్లు కడతాము అన్న ఒక అండర్స్టాండింగ్కి వచ్చేది అని తెలుస్తున్నది. ఇట్లా అండర్స్టాండింగ్కి ప్రభుత్వాలు చాలాసార్లు వచ్చినాయి. జిల్లాలో పార్లమెంటు ఎన్నికల వేళ పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. వివరాలు చూద్దాం. నిజామాబాద్ 1వ టౌన్ పరిధిలో గురువారం జరిపిన తనిఖీల్లో 4.50 లక్షలు సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపకపోవడంతో పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులు అప్పగించినట్లు 1వ టౌన్ సీఐ విజయబాబు తెలిపారు. 2వ టౌన్ పోలీసులు జరిపిన తనిఖీల్లో 3.40 లక్షలు పట్టుబడ్డాయి. బాన్సువాడ పోలీసులు 1 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పోలీసుల వాహనాలు తనిఖీలు విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు దొరుకుతోంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయం, భూలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో, భూలక్ష్మి ఆలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి శాస్త్రోక్తంగా సన్మానించారు. चतुर्भुजाय नमः, चंद्ररूपाय नमः, इंदिराय नमः, इंद्रशीलाय नमः, अनुराधाय नमः, पुष्टिनमः, शिवाय नमः, शिवगर्जे नमः, सत्ये नमः, विमलाय नमः, विष्णुधरण्ये नमः, दुष्टे नमः, दारिद्र्यनाशन्ये नमः, प्रदक्षिण्ये नमः, शांताय नमः, शुक्लमाल्याम्बराय नमः. బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా భాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని కోరారు. బాల్కొండ మండలం నాగాపూర్, జలాల్పూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. 2 గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ పార్లమెంటరీ బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ తరఫున టీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పబ్బూరి ప్రతాప్ మాట్లాడుతూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటు వేసి గెలిపించాలని ఇంటింట ప్రచారాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. సీనియర్ నాయకులు భాజిరెడ్డి గోవర్ధన్ కేంద్రంలో ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ కు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తూ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, వేల్పూర్ గ్రామశాఖ అధ్యక్షులు పబ్బూరి ప్రతాప్, ఎంపీటీసీ కోఆప్షన్ మెంబర్ అజీజ్, సుంకరి రాము, మొండి అశోక్, భోజన్న, దయాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు డిచ్పల్లి సీఎంసీ మెడికల్ కళాశాల సిద్ధమైంది. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కు ఈ భవనం రంగురంగులతో అధికారులు ముస్తాబు చేశారు. నిజామాబాద్ నగర శివారులోని డిచ్పల్లి సీఎంసీ మెడికల్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు ముస్తాబు చేశారు. ఈ మెడికల్ కళాశాలలో గతంలో ఎన్నో ఏళ్లుగా ఈ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మెడికల్ కళాశాలను ఇది రద్దు కావడంతో ఈ భవనాన్ని పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కు ఉపయోగిస్తున్నారు. పోలింగ్ ఎలక్ట్రానిక్ ఈవీఎంలకు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ భవనం ఇప్పటి నుంచే పోలీసులు వారి ఆధీనంలో ఉంది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, కొరుట్ల, జగిత్యాల, ఆర్మూర్ కౌంటింగ్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. 6 సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి రూమ్ కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఎన్నికల అధికారులను ఏర్పాటు చేశారు. పార్లమెంటు సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ నేతృత్వంలో
ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తి చేశారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజ్వన్ ఆర్ సమక్షంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎదుట ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ జరిపారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1808 పోలింగ్ కేంద్రాలకు కేటాయించే బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ గురించి కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు వివరిస్తూ ఎలాంటి అవాంఛనీయాలకు తావు లేకుండా స్క్రీన్పై పారదర్శకంగా చూపించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఖరారైన జాబితాను అభ్యర్థులు ఆయా పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ ర్యాండమైజేషన్ జాబితా ఆధారంగానే పార్లమెంటు పరిధిలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, జగిత్యాల శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కేటాయించడం జరుగుతుందని, ఇప్పటికే ఆయా సెగ్మెంట్లలో స్ట్రాంగ్ రూమ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వాటిని భద్రపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో శనివారం నుండి కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 5 నుంచి కమిషనింగ్ చేపడతామని కలెక్టర్ వివరించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనింగ్ కలెక్టర్ సాకేత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఆదరించండి, అండగా నిలవండి, ఎంపీగా దీవించండి. కాంగ్రెస్ తోనే ఉపాధి హామీ బతుకుదెరువు గ్యారంటీ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి గోవింద్పేట్, చేపూర్, పిప్రి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. కూలీలను ఆప్యాయంగా పలకరిస్తూ ఆత్మీయంగా మాట్లాడారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అండగా నిలవాలని, ఎంపీగా గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించారు. రోజువారీ వేతనం 400కు పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ ఒక్కటే సాధ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశారు. ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు మంజూరు చేశారు. మహిళలపై భారం పడకుండా సిలిండర్ను 500కి అందిస్తున్నారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించారన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 10 ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. వేసవిలో కూలీలు 35% అదనంగా బోనస్ చెల్లిస్తాం. ప్రతి ఉపాధి హామీ కూలీలు రోజువారీ వేతనం 400 అందిస్తామని భరోసానిచ్చారు. బీజేపీ కుట్రలు ఇకపై కొనసాగాయని, ఆడబిడ్డలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రతి ఉపాధి హామీ కూలీలు ఏటా 40,000 ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను జీవన్ రెడ్డి కోరారు. 100 రోజులు పని గ్యారెంటీ అని చెప్పని పేర్కొన్నారు. ఈ 100 రోజుల పని గ్యారెంటీ కానీ కొద్దిగా ఇబ్బందికి వస్తుంది. ఏమైందంటే వాళ్ళు గింత పని చేయాలి, గింత పని చేస్తే ఏదైతుందో నీకు 300 రూపాయలు కూలి గిట్టుబాటు అవుతాయని చెప్పండి. ఆ పని అనేది ఏదైతుందో నిర్దిష్ట వాళ్ళు పేర్కొంటే పని చేయలేదని చెప్పని ఆ 300లో 100 కుదించి 200 ఇస్తుంది. నువ్వు 100 రోజుల లోపల ఏ కూలీ కూడా ఏదైతుందో 30,000 గిట్టుబాటు అయిన కూలీ కనబట్టం లేదు. వాస్తవంగా ఏదైతుందో 100 రోజుల పని దినము అని చెప్పంటే 100 రోజులు ఇంటూ 300 రూపాయలు కనీసం 30,000 రూపాయలు గిట్టుబాటు కావాలి. అది కావడం లేదు. ఇలా మనం ఏమంటున్నామంటే వాళ్ళు నిర్దేశించిన పని ఇవాళ 100 రోజులు చేసుకోవాలనుకున్న పని ఏదైతే చేసుకోలేరనుకో ఉదాహరణకు వాళ్ళకి ఇంకా 20 రోజులు పొడిగించండి. 20 రోజులు పొడిగించండి. వాళ్ళు ఏ పని అయినా కానీ మీరు అది ఏదైతుందో గింత కూలీ నిర్దేశించిన కదా 30,000 కంటే అధిగమించద్దని 30,000 నిర్దేశించారు. మోదీ వైపే ప్రజానీకం మొగ్గు చూపుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల మహాజన్ సంపర్క్లో భాగంగా 37వ డివిజన్ కార్పొరేటర్ ముత్యాల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలు ప్రశ్నిస్తున్నారని, తిరగబడుతున్నారని, 6 గ్యారంటీలు, 420 హామీలు నాటకం బట్టబయలు అవుతుందని, ప్రజల దృష్టి మార్చడానికి కాంగ్రెస్ బీజేపీపై బురద జల్లుతుందని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీ మోడీతోనే దేశం అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారని, దేశ ప్రజలందరూ మోడీ వెంటే ఉన్నారని, తప్పకుండా ఇందూర్లో మరోసారి కాషాయ జెండా ఎగురవేస్తామని, అర్బన్ నుండి అత్యధిక మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. నరేంద్ర మోడీ వచ్చే 5 సంవత్సరాలు ఉచితంగా రేషన్ ఇస్తారన్నారు. ఎంపీ అభ్యర్థి ఆర్వి ధర్మపురిని
అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మోడీ సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు టెంట్ హౌస్ శ్రీనివాస్, మురళీకృష్ణ మరియు మండల అధ్యక్షుడు గడ్డం రాజు, మహిళా మోర్చా నాయకురాలు జ్యోతి వెంకటేష్, సహదేవ్, విష్ణు, మోహన్, రాజేశ్వర్, రవి, శ్రీనివాస్, శంకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేస్తలేము. ఎవరైతే ఓటుకు నోటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి 420 హామీలు 6 గ్యారెంటీలు ఒకటంటే ఒకటి అమలు చేయక ఈరోజు ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని ఎక్కడికి పోయినా కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. 100 రోజులు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. మళ్ళీ ఏదో 15th ఆగస్టు 17th సెప్టెంబరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. రైతులకు అన్యాయం చేసిండు, మహిళలకు అన్యాయం చేసిండు, యువకులకు అన్యాయం చేసిండు. ఆయన ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా ఆరోగ్య దాంట్లో కూడా హెల్త్ ఏది ఒకటి అమలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ ఇస్ బార్ 400 పర్ అని దేశం అంతా, అదేవిధంగా ఇందూర్ నగరం అంతా కూడా మారిమోగుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక, బీజేపీ ఎదుగుదల తట్టుకోలేక బీజేపీ మీద బురద చల్లుతూ ఉన్నారు. 400 పార్ అంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, లేదా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేస్తారు. నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ కరప్షన్ పార్టీ అని. కరప్షన్ పుట్టిందే కాంగ్రెస్. ఒక పోస్ట్ కార్డు మీద కరప్షన్ నిజామాబాద్ అంటే కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోతుంది. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. వేడిగాళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడిమికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే ఉక్కపోత చికాకు తెప్పిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది. ఎండ వేడిమితో కరెంటు లేకుండా ఇండ్లు, కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. వడగాల్పులకు ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. పగలు రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి వినియోగించే వస్తువులు డిమాండ్ పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు భలే గిరాకీ ఏర్పడింది. పండ్లు, జ్యూస్లకు ప్రజలు ఎక్కువ మొత్తం వెచ్చిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ నగరం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఏర్పడటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటల నుండి భానుడు ప్రతాపం చూపిస్తున్నారు. ప్రధానంగా 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఉష్ణోగ్రత ఉండటం, ఎండలు అధికంగా ఉండటంతో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో కాలు తీసి బయటకు పెట్టలేకపోతున్నారు. ఇంట్లో నుండి బయటకు వెళ్లలేనంత సాహసం చేయక ఇప్పటికే పలు ప్రాంతాల్లో విపరీతమైన ఎండలకు ప్రజలు, చిన్నారులు, వృద్ధులు వడదెబ్బలు తగిలి ఆసుపత్రుల బారిన పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో ఎండల నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయట తిరగవద్దని ఆదేశాలు సైతం జారీ చేశారు. బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డితో కలిసి 45వ డివిజన్ వినాయక్ నగర్లో మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 45వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మరియు మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ని ఆశీర్వదించాలని కోరారు. అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫ్రీ బస్సు తప్ప చేసిందేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ చోద్యం చూస్తున్నారన్నారు. కరెంటు రాక, నీళ్లు రాక, పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దేవుళ్ల మీద ఒట్లు అని అబద్ధపు ఒట్లు వేసి చెప్తున్నారు. బీజేపీ ఎంపీ వచ్చిన 100 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ ఇచ్చి 5 సంవత్సరాలైనా ఏమీ చేయలేకపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, 45వ డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది.
ప్రజల్లో ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి లేదు. వారు చేసిన మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ ప్రతి ఒక్కరికి అందించి వారి యొక్క పేరు ప్రతిష్టలు చిరస్థాయి ఉండిపోయేలా చేసుకున్నారు. మరి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 5 నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తున్నా ప్రజలకు పోయి ఏ ఒక్క గ్యారంటీ అమలు పరచడం లేదు. ప్రజలు అసంతృప్తి చాలా కాబట్టి తప్పకుండా ప్రజలు ఆ కోపాన్ని, ఆ ఆగ్రహాన్ని మరి వచ్చే 13వ తేదీ జరిగే పార్లమెంట్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఇంటి నుంచి ఓటు సేకరించే ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియను నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవగా ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. మొదటి రోజున పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల బృందాలు ఆయా రూట్ల వారీగా తమకు నిర్దేశించిన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఓటును సేకరించారని తెలిపారు. హోమ్ ఓటింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికార బృందాల పనితీరును నిశితంగా పర్యవేక్షించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇంటి వద్ద నుండే ఓటు వేసేలా ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవటం వల్ల సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఎంతో వెసులుబాటు లభించిందని, ఇళ్ల వద్దనే వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. హోమ్ ఓటింగ్ కోసం నియమించబడిన బృందాలు ఆయా రూట్లలో తిరుగుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని, ఓటర్ల ఇళ్ల వద్దనే ఓటింగ్ కంపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి ఓటు గోప్యతను ఏమాత్రం భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. వీడియో చిత్రీకరణతో పాటు సూక్ష్మ పరిశీలకులు ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరుపుతున్నారని తెలిపారు. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు తాము ఏ అభ్యర్థికి ఓటు వేశామనే విషయాన్ని ఇతరులకు ఎవరికీ తెలపకుండా గోప్యంగా ఉంచుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కలెక్టర్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాటలు నమ్మవద్దని, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మాగ్లూర్ మండలం అమ్రాద్ గొట్టుముక్ల గ్రామాల్లో చాయ్ పే చర్చ నిర్వహించారు. ఆర్మూర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో 10,000 ఇళ్లు కట్టించే బాధ్యత నాదే అని, ఏ పని చేసినా తన సంతకం లేనిదే నియోజకవర్గంలో ఏ పని జరగదని, ఎవరో చెప్పే మాటలను నమ్మవద్దని ఆయన ఉపాధి కూలీలను కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని, నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను గెలిపిస్తే తెలంగాణకు నిధులు ఎక్కువగా వస్తాయని, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, వారి మాటలు నమ్మి ఓటు వేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్, మండల ఓబీసీ అధ్యక్షులు బొబ్బిలి రమేష్, గంగా మోహన్, తోట రాజన్న, ఆర్మూర్ వడ్డెన్న, గొట్టుముక్కల గంగారెడ్డి, దారం సంతోష్, మేకల సంతోష్, అనిల్ కుమార్, కిషాన్ రావు, ప్రవీణ్ రెడ్డి, అమ్రాద్ గొట్టుముక్కల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ప్రపోజల్ పెడతాము, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ఇల్లు వస్తాయి, ఈ 3 వస్తాయి. ఈ 3 కాక గ్రామ పంచాయతీ కూడా వస్తుంది. మీద ప్రపోజల్ పెట్టి తప్పు చేశారు. 34 గ్రామ పంచాయతీ. కాంగ్రెస్ ద్వారానే పేద ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ చెప్పారు. రెంజల్ మండలంలోని కిసాన్ తాండా, బాగపల్లి, బోర్గా గ్రామాల్లో ఎంపీ ఎన్నికల భాగంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. ఈ రోజు 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి కుటుంబానికి నేరుగా అందే విధంగా ఈ పథకాలను ఎంచుకోవడం జరిగిందని, ఈ పథకాల ద్వారా పేదలకి ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. మన ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోని ఉంటే సామాన్యుడికి పాలన అందుబాటులో ఉన్నట్టే అని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయారెడ్డి, మహమ్మద్ జావీద్, సిహెచ్ రాములు, ధనుంజయ్, మోహన్, నర్సయ్య, సురేందర్ గౌడ్, లింగం, విజయ్, సాయిలు, సాయిబాబా గౌడ్ తదితరులు ఉన్నారు. జాగో తెలంగాణ ఫోరం టీఎస్డీఎస్ ఆధ్వర్యంలో విద్వేష, విభజన, నియంతృత్వం, అప్రజాస్వామిక రాజకీయాలను చేస్తున్న వారిని ఓడించండంటూ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు.
శుక్రవారం ఉదయం ఐటీఐ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా అక్కడున్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. వాకర్స్ కు టీఎస్డీఎఫ్ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలోనే వాకర్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా టీఎస్డీఎఫ్ ప్రతినిధులు కూడా బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రధాని స్థాయి వ్యక్తి తన హోదాను మరిచి విద్వేషాలు రగిలించేలా ప్రసంగాలు చేయటం దారుణమని అన్నారు. కార్పొరేట్ వ్యక్తులకు అనుగుణంగా 16 లక్షల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలో నల్లధనం వెలికి తీస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 బయటకు తీసుకోలేకపోయారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ భూమయ్య పాల్గొన్నారు. రాబోయే 3 రోజుల్లో జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి సమయంలో కూడా లిఫ్ట్ చేయవలసిందిగా జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు కేంద్ర నిర్వాహకులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి, రామారెడ్డి మండలాలలోని వివిధ కొనుగోలు కేంద్రాలను బైల్ రైస్ మిల్లులకు ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులను, రైతులకు పలు సూచనలు చేశారు. ముందుగా కామారెడ్డి మండలంలోని గర్కుల్ కేంద్రాన్ని, రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్, ఉప్పల్వాయ్, రామారెడ్డిలలో కొనుగోలు కేంద్రాలను, రెడ్డిపేట్లోని భాగ్యలక్ష్మి బైల్ రైస్ మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి అయి కేంద్రంలో వసతుల ఏర్పాట్లు, పేమెంట్ విషయమై ఆరా తీయగా ధాన్యం తూకం వేసిన 3 రోజుల్లోగా ఖాతాల్లో డబ్బులు జమ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ మాట్లాడుతూ ఈ నెల 5 నుండి 7 వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నందున ధాన్యం తడవకుండా రైతులు అప్రమత్తంగా ఉండి ఎత్తు పల్లాలపై ధాన్యం ఉంచి టార్పాలిన్లు కప్పాలని, అధైర్యపడవద్దని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని, నిర్వాహకులకు అదనంగా హమాలీలను ఏర్పాటు చేసుకుని లారీలు వచ్చిన వెంటనే ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులకు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీలు 80 నుండి 85% అవుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ధాన్యం మిల్లులకు తరలించిన 2 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చూడాలని కోరారు. నిజామాబాద్ నగర మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం హయాంలో వినాయక్ నగర్ 6వ డివిజన్ ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల ఆకుల సుజాత శ్రీశైలం నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహారం విందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం 6వ డివిజన్ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. గత 4 ఏళ్లుగా వినాయక్ నగర్ అభివృద్ధి జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంచనాలకు తలకిందులుగా ముదోల్ నియోజకవర్గంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తున్న అసంతృప్తుల జాబితా కూడా పార్టీలో పెరిగిపోతుంది. ఏకంగా కొందరు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బాట పట్టిన చాలా మంది నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీనే బెస్ట్ అని భావించి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడి రాజకీయ నాయకులు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో మొన్నటికి మొన్న నిర్మల్ జిల్లా రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రిని కలిసి జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ రమణారెడ్డి, బాసర మండల సర్పంచుల సంఘం తాజా మాజీ అధ్యక్షుడు పెద్దకొండ్రు సుధాకర్ రెడ్డి, బాసర తాజా మాజీ సర్పంచ్ డి లక్ష్మణరావు, తాజా మాజీ సర్పంచ్ దిగంబర్, మాజీ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ మల్కన్న యాదవ్ మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు.
నగరంలోని వినాయక్ నగర్ లో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎంపీ అరవింద్ జిల్లా అభివృద్ధికి ఏమి చేశారని ప్రశ్నించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేను, ఆకుల సుజాత, శ్రీశైలం, గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణంగానే జనంతో సహాయ వాళ్ళే కాకుండా వారితో ఇంకా 20 మందిని తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. మరి నేను కూడా మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాజీ కార్పొరేటర్ అందరినీ తీసుకొని ఒక 20 మందిని నేను హైదరాబాద్లో జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. మరి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సిరికొండ మండలంలో భానుడు వికృత రూపాన్ని చూపించడంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏప్రిల్ మాసంలో కంటే మే మొదటి వారంలోనే 43 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలో భానుడు వికృత రూపాన్ని చూపించడంతో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారస్తులు పనులు చేసుకోకుండా ఇంటికి పరిమితమవుతున్నారు. దీనికి తోడు వడగాలులు, ఆర్టీసీ బస్సుల్లో, ఆటోలో, ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణికులకు, రోజువారీ కూలి పని చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం కనబడుతుంది. ప్రజలు ఉదయం 10 గంటల సమయంలో కూడా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. వడగాల్పులు వీయడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇళ్లలో ఉండేవారు ఎండవేడిమి తట్టుకోలేక కూలర్లు, ఏసీ, ఫ్యాన్ల కింద సేద తీరుతున్నారు. వేసవి తాపాన్ని ఉపశమనం కొరకు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి బోండాలతో దాహార్తి తీర్చుకొని ఉపశమనం పొందుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రావటం లేదు. ఉక్కపోతలు తట్టుకోవడానికి ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు కొనడంతో వ్యాపారులు గిరాకులు పెరిగిందని చెప్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ వ్యాపారులకి గిరాకీ పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ప్రజలు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న రోజుల్లో భానుడు తన ప్రతాపాన్ని ఎంతవరకు చూపిస్తాడు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు జాగృతి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బస్సు యాత్ర చేరుకుంది. యాత్రలో మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పజెప్తుందని, దీనివల్ల రిజర్వేషన్లు కోల్పోతున్నామని వారన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుందని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన ఎంతో మంది బీజేపీ నాయకులు చెప్పారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి బీజేపీకి ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. చాలా మంది ఎంపీలు, మంత్రులు చాలా సార్లు రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తాము, ఈ రాజ్యాంగం అవసరం లేదు మాకు అని చెప్పిన సంఘటనలు కోకలు ఉన్నవి. మన ఎంపీ గారే మన రాష్ట్రం నుంచి అరవింద్ గారు కూడా చెప్పారు. అట్లాగే హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అట్లాగే ఈ మధ్య అనంతనాగ్ కర్ణాటక ఎంపీ గారు చెప్పిండ్రు. అని ఒక ప్రొఫెసర్స్గా, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్గా రిటైర్డ్ లోకేశ్వరం మండలంలో ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ముదోల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రజలకు వివరించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి, ధర్మరా, పిప్టి గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉపాధి హామీ కూలీలను కలిసి నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి పనులను కూలీలకు వివరించారు. మరలా 5 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ధిలో మన దేశం దూసుకుపోతుందని, తప్పకుండా ప్రతి ఒక్కరూ బీజేపీ కమలం పువ్వుకు ఓటు వేసి నగేష్ గొడ్డం గెలిపించాలని కోరుతున్నారు. ఓట్లు అభ్యర్థించారు. ఆదిలాబాద్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను ఓటు వేసి దేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్, చిన్నారావు, సునీల్, సాయన్న, సంజీవ్, విలాస్, నాయకులు, కార్యకర్తలు, రోజువారీ కూలీలు తదితరులు ఉన్నారు. గన్నారం గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గన్నారంలో ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు 6 గ్యారంటీల హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లలకు తులం బంగారం ఎక్కడ, రైతు బంధు 15,000 ఎక్కడ, పెన్షన్ 4,000 ఎక్కడ, ఉద్యోగ భృతి ఎక్కడ, కరెంటుపై సాగునీరు లేదు, తాగునీరు లేదు. వచ్చిన 4 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, స్థానికంగా ఉన్న ఎంపీ పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి ఇద్దరు దోస్తులేనని, నువ్వన్నా గెలువు నేనన్నా గెలుస్తా అన్న విధంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలవదు అని వారి ఎజెండా విధంగా ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీటీసీ సుమన, ఎంపీపీ రమేష్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలివేరి దాస్,
టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 15,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. రైతు బంధుతో కలుపుకుంటే 22,500 అవుతుంది. ఇచ్చిండా? 22,000 ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఏం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ? ఏం చేసినట్టు? మన గ్రామానికి వచ్చిండు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. చాలా మంది అడిగినట్టున్నారు మీరు. నేను చూసిన ఫోటో చూసిన, నేను వీడియో చూసిన. అమ్మ ఒక నిమిషం, అమ్మ ఒక నిమిషం. మొన్న వచ్చిండు ఎమ్మెల్యే, మీరు అడిగినట్టుగా ఏమైంది? తులం బంగారం ఏమైంది? 4,000 అడిగిండ్రు. ఏమన్నాడమ్మా? ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం. డ్రైవింగ్ తో రైల్వే గేటును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. పెను ప్రమాదం తప్పింది. బోధన్ పట్టణంలోని రైల్వే గేటును బస్ ఢీకొట్టిన ఘటన రాత్రి చోటు చేసుకుంది. రాత్రి 8:15 సమయంలో కరీంనగర్ నుండి బోధన్ పట్టణంలోని రాకాస్పేట్ రైల్వే స్టేషన్ కు ప్రయాణికులతో కూడిన ట్రైన్ వస్తున్న సమయంలో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే గేట్ మెయిన్ క్రమంలో ఆర్టీసీ టీఎస్ 16 UC 2345 నెంబర్ గల ప్రైవేటు బస్సును డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ఆపకుండా దూసుకు వెళ్లి రైల్వే గేట్ ను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. రైల్వే గేట్ చెడిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఊపందుకున్న ప్రచారం సుగ్నక్కకు రోజురోజుకు ప్రచారం పెరుగుతోంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గొడిసెర అర్లీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి సుగుణక్క తరఫున ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలను వారికి వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలయ్యే 5 గ్యారంటీల హామీని కూడా వివరించడం జరిగింది. 5 హామీల కార్డును ఓటర్లకు అందించడం జరుగుతుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం సుదర్శన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, స్థానిక సర్పంచ్ ముత్తాగౌడ్, ప్రధాన కార్యదర్శి సోమ సుధీర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పండరిగౌడ్, గిరిజన శక్తి జిల్లా అధ్యక్షుడు రాథోడ్, సీనియర్ నాయకులు జుట్టు భూమన్న, భోజారం, మురళీ, సాయి ప్రసాద్, నర్సారెడ్డి, ఇలియాజ్, పోతన్న, శ్రీనివాస్, లోకేశ్వరం గ్రామ బీసీ సెల్ అధ్యక్షుడు అమ్మకంటి సాయన్న తదితరులు పాల్గొన్నారు. దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బీజేపీ కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో అనంతరం పెద్దమ్మ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన వాళ్ళు పని చేయలేరు, నేను ఆఫీస్ వరకు వెళ్ళలేదు, లేదా అధికారులను నా దగ్గరికి పిలిపించుకోలేదు. ఒకవేళ పిలిపించుకున్నా అది పద్ధతి తప్పినట్టు అవుతుంది. కాబట్టి మనం పద్ధతిగా ఉంటే అధికారులు కూడా పద్ధతిగా ఉండాలని నమ్మే వ్యక్తిగా ఈ 3 నెలలు ఏ అధికారికి కనీసం ఫోన్ చేయలేదు, ఏ అధికారితో మాట్లాడలేదు. కానీ మన క్యాంప్ ఆఫీస్లో మొత్తము అప్లికేషన్లన్నీ రెడీ చేసి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ రెడీ. విప్లవోద్యమ పోరు కెరటం కామ్రేడ్ ములుగు రాజేందర్ అని గ్రామీణ విప్లవ రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఉద్యమ నేత అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్ముడ్ డివిజన్ సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు సిరికొండ మండల కేంద్రంలో రైతాంగ నాయకుడు, విప్లవ కమ్యూనిస్టు యోధుడు ములుగు రాజేందర్ 3వ వర్ధంతిని నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమంలో కామ్రేడ్ రాజేందర్ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు ఆర్ దామోదర్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ రాజేందర్ చిన్నతనంలోనే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించబడి నిలబడ్డ గొప్ప విప్లవ కమ్యూనిస్టు యోధులని చెప్పారు. తప్పుడు రాజకీయాలను వ్యతిరేకించి సరైన విప్లవ రాజకీయాల కోసం క్రమశిక్షణతో కృషి చేసిన విప్లవ సైనికుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్ముడ్ డివిజన్ నాయకులు డి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, బి సర్పంచ్ సాయిలు, ఆర్ పుష్పలత, రాజేశ్వర్, నాగన్న, ఆశీష్, నరేష్, బాలరెడ్డి, ఎర్రన్న, కండక్టర్ లింగన్న తదితరులు పాల్గొన్నారు. కిన్నెర వాయిద్య కళాకారుడు పద్మశ్రీ మొగులయ్య దీన స్థితిలో జీవితం గడుపుతున్నారు. పొట్టకూటి కోసం దినసరి కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలో ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తూ కనిపించారు. నా నెలవారీ గౌరవ వేతనం 10,000 ఆగిపోయింది. కొడుకు మూర్ఛతో బాధపడుతున్నారు. మా ఇద్దరికి మందుల కోసం నెలకు 7,500 ఖర్చవుతుంది. నా కష్టాలపై అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరూ ఏమి చేయడం లేదని మొగులయ్య చెప్పారు. మహారాష్ట్ర
మహారాష్ట్రలో హెలికాప్టర్ కూలింది. శివసేన నాయకురాలు సుష్మా అంధేరాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే నాయకురాలు సుష్మాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అంధేరే పైలట్ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయ్గఢ్ లో మహత్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కారు ప్రచారం జోరు పెంచింది. అధినేత నుంచి కార్యకర్తల వరకు తమదైన శైలిలో గత ప్రభుత్వం చేసిన 10 సంవత్సరాల ప్రగతిని ప్రజలకు వివరించారు. జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోను బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలోని 44వ బూత్లో ఇంటింటికి కారు ప్రచారం జోరుగా కొనసాగుతుంది. జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు ఓటు వేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని, మహిళలు కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మడం లేదని, కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుంటున్నారని కోటగిరి బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి బీఆర్ఎస్ అధ్యక్షులు కులకర్ణి అనిల్ కుమార్, బూత్ కమిటీ సభ్యులు ఉదయ్, బేగరి రాములు, విజయ్, ఆమని విఠల్, చిత్తారి రాజు, కన్నం పోషెట్టి, మామిడి శ్రీను, బేగరి మారుతి, పాకాల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఐపీఎస్ అధికారిని చైతన్య ప్రారంభించారు. నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఐపీఎస్ అధికారిని చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ మానాల మురళీధర్, కార్యదర్శి గంట్యాల గణేష్, హరిప్రసాద్, పృథ్వీ, రజిత, మీనా తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇట్స్ రియల్లీ హ్యాపీ, ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. సో స్పెషల్లీ పేదవాళ్ళకి లీగల్ హెల్ప్ అది చేయడానికి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. అండ్ పేదవాళ్ళకి ఆ లీగల్ అవేర్నెస్, వాళ్ళకి ఏమేమి రైట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియపరచడం, ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అవన్నీ వీళ్ళు చేస్తారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. సాలూరు మండల కేంద్రంలో బుద్ధి రాజేశ్వర్ కుటుంబాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపం గోవర్ధన్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మరణం తీరని లోటని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి ధైర్యాన్ని చెప్పారు. బుద్ధి రాజేశ్వర్ ప్రజలకు అనేక సేవలను అందించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమై ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా కలిసిమెలిసిగా ఎక్కడ కలిసిన అన్నదమ్ముల వల్ల కలిసి పనిచేసాం. సడన్గా ఆకస్మికంగా ఆయన మరణం నిజంగా పెద్ద లోటు, వ్యక్తిగతంగా నాకు కూడా లోటు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక పోస్టులో ఎన్నికవుతూ ప్రజల మన్ననం పొంది ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి బుద్ధ రాజేశ్వర్ గారు. వారి మరణం నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. ఎందుకంటే జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ తరఫున బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగురు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని శంకర్, సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్తకాపు కాంత్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ తోట నారాయణ, సొసైటీ డైరెక్టర్ బోయిని గంగాధర్, ఉప సర్పంచ్ సాయిలు, గంగారం, బొమ్మల రాములు, లక్ష్మీనారాయణ, చించోలి జగన్, నవాజుద్దీన్, బాలకృష్ణ, ఆసిఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ జిల్లా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఆదేశానుసారం శుక్రవారం ప్రారంభించారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ 2 రోజులు మే 3, 4 తేదీలలో 8 బృందాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, బోధన్ నియోజకవర్గంలో మొత్తం 234 మంది హోమ్ ఓటింగ్ ఓటర్లు ఉన్నారని, పోస్టల్ బ్యాలెట్ను ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఆదేశానుసారం ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దానికోసం 2 రోజులు హోమ్ ఓటింగ్ నిర్వహణ కోసం కేటాయించడం జరిగింది. 3/5/2024 మరియు 4/5/2024 ఈ 2 రోజులు కూడా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో హోమ్ ఓటింగ్ కొరకు గాను 8 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. 8 టీమ్స్ వాళ్ళ ఇంటిని విజిట్ చేసి వాళ్ళ ద్వారా ఓటును స్వీకరించడం అనేది జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఈ రోజు ఎడపల్లి మండలం చైతాపూర్ గ్రామంలోని
శివారు ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలతో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పార్టీ అని వారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. రోజులలోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఓటు వేసి మరి ఎంపీగా మన అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో హోమ్ ఓటింగ్ ను అధికారులు ప్రారంభించారు. అధికారులు సిబ్బందితో మొబైల్ వ్యాన్లో గ్రామాల్లో తిరిగి వయోవృద్ధులు వికలాంగులతో బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయిస్తున్నారు. బాన్స్వాడలో 22 మంది హోమ్ ఓటింగ్ ను దరఖాస్తు పెట్టుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకొని చాలా ఆనందంగా ఉందని ఓటర్లు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు హాజరయ్యారు. ముదోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ముదోల్ బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ పడకంటి రమాదేవి, విలాస్ గాదేవర్, లోలం శ్యామ్ సుందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తాళ్లరాంపూర్, దోంచెంద, గుమిరియాల్, నాగేంద్రనగర్, తడ్పాకల్, బట్టాపూర్, తొర్తి గ్రామాలలో ఫ్రైడే డ్రే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టింగ్ ఆఫీసర్ ఆకుల మారుతిగౌడ్ మాట్లాడుతూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించామన్నారు. అలాగే సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ నీటి నిల్వలను గుర్తించి నిల్వ ఉన్న నీటిని తీసివేయించామన్నారు. దోమలు పెరిగే స్థలాలను గుర్తించి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టామన్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు రైతుల రుణమాఫీ ఎక్కడ? నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కృష్ణ. ఆదరించండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీకు అండగా ఉంటా. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి గోవింద్పేట్, చేపూర్, పిప్రి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ముబారక్ నగర్, పెద్దమ్మ తల్లి ఆలయం, భూలక్ష్మి ఆలయాల్లో పూజలు చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన సన్మానించిన అర్చకులు. బాల్కొండ మండలంలో పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి కోవర్టన్ను గెలిపించాలని అభ్యర్థన. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలి. నిజామాబాద్ నగరంలోని 37వ డివిజన్లో ఇంటింట ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు. ఇంటి నుంచి ఓటు సేకరించే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. మొదటి రోజు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోం ఓట్లు సేకరించాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజు గాంధీ హనుమంతు. పార్లమెంటు ఎన్నికల వేళ జిల్లాలో భారీగా పట్టుబడుతున్న నగదు. 1వ టౌన్ పిఎస్ పరిధిలో 4.50 లక్షల రూపాయలు, 2వ టౌన్ పిఎస్ పరిధిలో 3.40 లక్షలు పట్టుకున్న పోలీసులు. డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు. ఉదయం 9 నుంచే భానుడి భగభగ. కేసీ స్పెషల్ ఫోకస్. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPI న్యూస్.